1000 సంవత్సరముల క్రితమే క్రీస్తు శిలువ ప్రవచనం. కీర్తనలు 22:16లో ఇలా చెబుతుంది, వారు నా చేతులను నా పాదములను పొడిచిరి. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే యేసుకు 1000 సంవత్సరాల ముందు దావీదు దీన్ని రాశాడు. మరియు అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శిలువ వేయటం అప్పటికి ఇంకా ఉనికిలో లేదు. ఆ సమయంలో మరణశిక్ష రాళ్లతో కొట్టడం ద్వారా జరిగేది. శిలువలు లేవు, మేకులు లేవు, రోమన్ శిలువ శిక్ష కూడా లేదు. అయినప్పటికీ దావీదు దాన్ని చాలా ఖచ్చితంగా వివరించాడు. కేవలం చేతులు పాదాలు పొడవటమే కాదు, కీర్తనలు 22:18లో ఆయన వస్త్రాల కోసం సైనికులు చీట్లు వేయడం కూడా ప్రస్తావించింది. దాన్నే యోహాను సువార్త 19:24లో మనం చూస్తూ ఉంటాం. చరిత్రలోకి ప్రవేశించక ముందే శిలువ చరిత్రలో లిఖించబడినట్లుగా ఉంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక కవిత్వం కాదు, ఇది ఒక ప్రవచనం. రోమన్ సామ్రాజ్యానికి 1000 సంవత్సరాల ముందు దేవుని ఆత్మ మెస్సయ్య అనుభవించబోయే శ్రమను బయలుపరిచింది మరియు కల్వరిలో అది నిజమైంది. కాబట్టి ఇది మనకు ఏమి తెలియజేస్తుంది? యేసు మరణం ప్రమాదవశాత్తు జరగలేదు, అది యాదృచ్ఛికం కాదు, అది దేవుని ప్రణాళిక. మొదటి నుంచే ముందుగా చెప్పబడింది. శిలువ మనిషి ఆలోచన కాదు, అది దేవుని రక్షణ. దీనితో మీరు ఏకీభవిస్తే ఆమెన్ అని చెప్పి క్రీస్తు యేసు యొక్క ఆశీర్వాదమును పొందుకోండి. ఆమెన్.